గణపతి పూజ కరిష్యే. అక్షంతలు నీళ్ళు పెట్టండి. పాపో జనయధాతిన మహాగణాధిపతిభ్యో నమః. ప్రాణం సమర్పయామి. ఓం 2 అక్షంతలు అయింది గణపతి దగ్గర. ఓం యజ్ఞాన యజ్ఞవైదంత దేవాః ధాన్య ధర్మాణి ప్రథమాన్య సన్నతే హనాగమ హేమానసని ద్రపూర్వే సాధ్యాసంతి దేవాః. ఆవాహనం సమర్పయామి. తామావహజాత వేదో లక్ష్మీమణవగామినీం యస్యాం హిరణ్యవిందేయంగామస్వం వృషానహం. వస్త్రజ్ఞం సమర్పయామి. శ్రీవరలక్ష్మీదేవతాయే నమో నమః. ఆనందకర్పూర తేజో నీరాజనం సమర్పయామి. నీరాజనంతర శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. ఒకసారి కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్న సమయంలో పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుని, ఓ నాథ, స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలిగియు అట్లాగే మానవులకు ఆయురారోగ్యాలు కలిగే వ్రతం ఏమైనా ఉన్నదా, ఆ వ్రతం పేరేమిటి అని అడిగేబట్టికి అప్పుడు పరమేశ్వరు చూస్తున్నారు, ఓ కాత్యాయని వరలక్ష్మీదేవిని వ్రతం ఉన్నది, అది స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కూడా కలిగజేస్తున్నది. అట్లాగే వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు 2వ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పడం జరుగుతుంది. సరే ఓ నాథ, ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా, చేస్తే వారు ఎలాంటి ఫలితం పొందారు అనేది మళ్ళీ పార్వతీదేవి అడగడం జరుగుతుంది పరమేశ్వరుని. అప్పుడు పరమేశ్వరుడు చూస్తున్నారు, ఉజ్జయిని పట్నం ఉంది. ఆ ఉజ్జయిని పట్నం అంతా కూడా ప్రాకారాలు గోడలు అంతా కూడా బంగారు మయంతో నిండి ఉంటాయి. ఆ ప్రదేశంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆవిడ పొద్దునే లేవటం, భర్తకు సేవలు చేసి అట్లాగే అత్తమామలకు సేవ చేసుకుంటూ మితంగా మాట్లాడుతూ దినచర్య ప్రారంభిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. సరే ఒక రోజున అమ్మవారికి ఆవిడ మీద అనుగ్రహం కలిగింది. అనుగ్రహం ఫలితంగా ఆవిడకి స్వప్నంలో, చారుమతికి స్వప్నంలో సాక్షాత్కరించారు అమ్మవారు. సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ ఎందుకు నాకు అనుగ్రహం కలిగినది కనుక నువ్వు రేపు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు కనుక వరలక్ష్మి వ్రతం చేసినట్టయితే నీవు కోరిన కోరిక నేను నెరవేరుస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సరే చారుమతి నిద్ర లేవగానే ఇదంతా కూడా స్వప్నంగా గుర్తిస్తుంది. లేచి అక్కడ భర్తకి అత్తమామలు కూడా ఈ వ్రతం సంగతి, అమ్మవారు కనిపించిన సంగతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సరే వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు, నీకు అమ్మవారు అనుగ్రహం కలిగింది అని. అట్లాగే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, ఈ వ్రతం ఎప్పుడు చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే శ్రావణ మాసం వచ్చింది, ఆ 2వ శుక్రవారం కూడా వచ్చింది. పొద్దున్నే అందరూ కూడా స్నానాలు చేసి ఆ ఉన్న కన్యలందరూ కూడా చారుమతి ఇంటికి వచ్చారు. సరే వాళ్ళందరూ కూడా ఒక ఆవు పిడత అలికి అక్కడ పంచరంగుల చూర్ణాలు వేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి మహాలక్ష్మిని ఆవాహన చేసి శ్రీసూక్త విధానంగా పూజ చేసి, అట్లాగే ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళకి గలగలమనే గజ్జలు, బంగారుతో గలగలమనే గజ్జలు వినిపించినాయంట. 2వ ప్రదక్షిణం చేయగానే చేతులకి బంగారు గాజులు ఇవన్నీ కూడా వచ్చినాయి. 3వ ప్రదక్షిణం చేయగానే వాళ్ళ ఇల్లు కూడా చక్కగా బంగారంతో ఇదైపోయి వాళ్ళ ఇళ్ళకి బంగారపు ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. సరే వీళ్ళందరూ కూడా భోజనం చేసి ఏమని చెప్పాలి, మన చారుమతి వల్ల కూడా మనందరం కూడా పుణ్యవంతులు అయ్యాం, మనందరం కూడా ధనవంతులు అయ్యాం అని చెప్పి చారుమతిని కొనియాడుతూ వీళ్ళందరూ వాళ్ళకి వెళ్తూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లాగే వరలక్ష్మి వ్రతం చేయాలి, చారుమతి దయ వల్ల మనందరం కూడా సంపన్నులు అయ్యామని చెప్పి చారుమతిని కొనియాడుతూ వరలక్ష్మీదేవిని నమస్కారం చేసి వీళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా
మనం ఇట్లాగే వరలక్ష్మి వ్రతం చేయాలి. చౌరమతి దయ వల్ల మనందరూ కూడా సంపన్నులు అయ్యామని చెప్పి చౌరమతిని కొనియాడుతూ వరలక్ష్మీదేవిని నమస్కారం చేసి వీళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం జాతవేదశేషన్వామ సోమవరాతీతో నిదాతి వేద సనః పరిషదతి దుర్గాన్ విశ్వానావే వసంతోందరితా చిగ్ని కామగ్నివర్ణాం తపసా జ్వలంతిం వైరోచనం కర్మఫలే సుదుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజధాన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకరాం శ్రీమన్మందకటాక్షలబ్ధివ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీస్య ప్రసన్నా మమ సర్వదా. ఉరంగుశోపసుమభీతముద్రాంగరేర్వంతిం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాంతిని త్రమజేహమంబాం జగదీశ్వరీం తాం.